దుబాయ్లో కేదార్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. కేదార్పై గతంలో నమోదైన డ్రగ్స్ కేసులో ఉన్న వ్యక్తులు ఉన్నారని, వారు ఎవరో తెలియాలని అన్నారు. తెలంగాణలో సంపాదించిన అక్రమ సంపాదనంతా దుబాయ్ తరలించబడిందని, అవి ఎవరు దుబాయ్కి తరలించారో కేంద్ర రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే. 2015 నుంచి చనిపోయే వరకు కేదార్ తోటి అంటగాగిన వ్యక్తులు ఎవరు, దీని మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కొన్ని వందల కోట్ల విలువ చేసే అగ్రిమెంట్లు దుబాయ్లో వ్యాపారం కోసం కేదార్ మధ్యవర్తిత్వంగా జరిగినాయన్న విషయం తెలుస్తూ ఉంది. మరి ఆ డబ్బులన్నీ ఎవరివి? గత ప్రభుత్వంలో ఏదంటే ఆ పని చేసుకునే సత్తా కలిగిన బినామీలందరూ ఎక్కడికి పోయినరు? మన అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్లో పనిచేసే అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా.